హలో ఫ్రెండ్స్, గోవిందనామాలు ఎలా ఈజీగా వేసుకోవాలో చూపిస్తాను. తులసమ్మ దగ్గర కానీ దేవుడు మందిరంలో కానీ ఫస్ట్ తడి క్లాత్తో ఇలా తుడిచేసుకోండి. ఎందుకంటే బియ్యపిండి అతుక్కోవాలి కాబట్టి గాలికి ఎగిరిపోతుంది. బియ్యపిండి క్లాత్ తుడిస్తే చక్కగా అతుక్కుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పసుపు కుంకుమ ఇలా నాలుగు గిన్నెలు దాంట్లో పెట్టుకున్నారనుకో మీకు ఈజీ అవుతుందన్నమాట. ఇది మీకు ఈజీ అయిపోతుంది ముగ్గేసుకోవడం. పట్టిన పట్టుని వీడక శ్రీనివాసుని చేపట్టితివం. ఇది శంకు, ఇది నామం, స్వామివారి నామం. ఇక్కడ కొంచెం మళ్ళీ తడి ఎండిపోతుంది కాబట్టి మళ్ళీ తడి చేసుకోవాలి. ఇప్పుడు శంకు వేసుకుందాం. ఇది చక్రం, ఇది నామం, ఇది శంకు. సారీ, ఇలా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ. ఇలా వేసుకొని సైడ్స్ గీతలు కూడా వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే దీపారాధన పెట్టుకోవడానికి, దీపారాధన కుందు పెట్టుకోవడానికి చిన్ని ముగ్గు అనమాట. ఇలా సైడ్ గీతలు గీసేసుకోండి. అలాగే ఇందులో పసుపు, ఈ నామంలో పసుపు, ఇక్కడ ఇలా పసుపు, కుంకుమ, ఇక్కడ కుంకుమ, ఇక్కడ నామంలో కుంకుమ, ఇక్కడ కూడా కుంకుమ. ఇట్లా సైడ్స్ కూడా కుంకుమ వేసేసుకోండి. అలాగే ఈ సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోండి. ఇలా ఈజీగా సాటర్డే రోజు గోవిందనామాలు వేసుకోండి. శుక్రవారం రోజు కుబేర ముగ్గు, పద్మ ముగ్గు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ నచ్చితే. బాయ్.